వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడప్పుడు నా బండి ఇట్లా స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది, కానీ ఇప్పుడు మనం వెళ్తున్నాం పాక్ సాగర్ లేక్. అదే కోంపల్లిలో ఉన్న పాక్ సాగర్ లేక్ దగ్గరికి మనం పోతున్నాం. ఎందుకు వెళ్తున్నాం అని మాత్రం అడగండి. అంటే నార్మల్గానే ఇంట్లో ఉండి ఏం చేస్తాం, కాసేపు అలా బయటికి వెళ్ళొద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయినా. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇంకా ఇదొక ప్లేస్ ఉంది కదా దగ్గరలోనే, దీన్ని కవర్ చేసి ఒక పని అయిపోతుంది అని చెప్పేసి కొంచెం వర్షం పడితే కూడా బాగుంటుందని. వర్షం పడుతుంది అనుకున్నాను, అంటే డైలీ ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది కదా, అట్లనే ఈ రోజు కూడా వర్షం పడుతుందిలే అని చెప్పేసి స్టార్ట్ అయినా. నార్మల్గా ఫోన్ ఎప్పుడు జేబులో ఉంటది కదా, అయితే ఊరికే జేబులో చూసుకుంటున్నాడు. ఫోన్ ఏది అని ఫోన్ ఏమో చూస్తే రికార్డ్ చేస్తున్నా. అదే మ్యాటరే మనం మర్చిపోయాను. అలాగే లెవెల్ గా బందా కానీ ఇక ఫోన్ లేదు జేబులో అన్నట్టు జలకిచ్చుకుంటున్నా ఇలా నాన్నే. అరే పొద్దున్న నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు రేపైతే వీకెండ్ కదా, ఎక్కడికి వెళ్ళాలని ఏం అర్థం అవ్వట్లేదు. వీకెండ్ లో మీకు ఎక్కడికైనా వెళ్ళాలి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి, వీడియో మీకు ఏమన్నా కావాలి అంటే ముందు నాకు కామెంట్ చేయండి. నేను వెళ్తాను, ఫస్ట్ వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది దాని ఫుల్ డీటెయిల్స్ మీకు నేను చెప్తా. నెక్స్ట్ వీకెండ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటి లొకేషన్ ఏదైనా ఉందంటే, అంటే హైదరాబాద్ తెలంగాణ, తెలంగాణలో మీకు కావాల్సిన లొకేషన్ చెప్పండి, అక్కడికి వెళ్ళి నేను చెప్తాను. అంటే అంతా ఓకే, రావచ్చు, వెళ్ళొచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అనేది నేను ఫుల్గా మీకు అప్డేట్ ఇస్తాను. నేనైతే వీకెండ్లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రేపన్నా ఎల్లుండైనా ఫ్రైడే అయినా యాగంటి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎవడు అడిగాడు రా కొడక్క, ఇప్పుడు రారా మొత్తం దుమ్ము పడ్డది. మా ఏఆర్ డ్రైవింగ్ స్కూల్, ఇందులోనే మనం డ్రైవింగ్ నేర్చుకుంది. కానీ జాయిన్ అయ్యి 2 రోజులు వెళ్ళిన అంతే డ్రైవింగ్ స్కూల్కి, అంతే, అంత మించి వెళ్ళలేదు. ఎందుకంటే దాని తర్వాత కార్ నేను వెనుకున్నా కాబట్టి అదే నా కార్లోనే నేనే నేర్చేసుకున్నాను నార్మల్గా. 1 రోజు 2 రోజులు వెళ్ళినాక ఇంకెందుకు అనిపిస్తుంది వచ్చేసిన. కానీ అందులో అన్న మాత్రం బాగా మాట్లాడతాడు, బాగా చెప్తాడు అన్న. ఇంకా ఒకవేళ అన్న దగ్గర నేర్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అవుతున్నానేమో, కానీ నేను నా కార్ వచ్చేసింది కదా, సో దానివల్ల నార్మల్గా నేనే నేర్చేసుకున్నాను అనమాట. ఒకసారి నా కార్ వీడియో కూడా పెడతా. అంటే నేను సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకున్నా చిన్న, అంటే ఇట్లా వర్షంలో వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది, అంటే కెమెరా ఇవన్నీ ఉన్నాయి కదా, సో దానికోసమని మా అన్న నాకు సెకండ్ హ్యాండ్లో చిన్నగా కార్ ఇప్పించింది అనమాట. ఒకసారి నేను కార్ వీడియో కూడా ఒకసారి పెడతా. అది రివ్యూ కూడా పెట్టాలి, ఎందుకంటే స్పిన్నీలో తీసుకున్నా ఆల్మోస్ట్ 2 months అవుతుంది కాబట్టి యూజ్ చేసిన అది ఎట్లా ఏంటి కథ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి నేను దాన్ని రివ్యూ చేసి పెడతా ఒకసారి. దీని బ్యాటరీ ఇప్పుడు వేయకపోతే కరెక్ట్ టైంలో నాకు హ్యాండ్ ఇచ్చేటట్టు ఉంది పక్క. ఎక్కడన్నా హైవే మీద ఎక్కడ పడేసింది అనుకో, నా పని అయిపోయినట్టు. ఇంకా ఎక్కి దగ్గరలో ఉంటేనే ఇలాంటి రోడ్లు ఎక్కేమో అనుకుంటాను. అంటే ఏదైనా లొకేషన్కి వచ్చిన ప్రతిసారి ఇట్లాంటివి అయితే వచ్చేసాం. దీనికి దారి కూడా వేసారా? అదేమో వ్యూ పాయింట్, మరి ఇది ఇట్లా వీళ్ళందరూ పోయిరాపో. దారి ఇదా? కార్ ఏమైంది? వావ్,
అది వ్యూ పాయింట్ అక్కడ. ఇదంతా నార్మల్ అందరు తిరిగేది. ఇంతమంది ఉంటే మనకి చాలా ఇట్లా ఏంది కథ ఏంది తెలియదు. ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. రావచ్చు కాసేపు, అది పెద్ద వచ్చి మొత్తం ఇక్కడ ఉండిపోవడానికి అయితే ఏం రాదు, కానీ కాసేపు వచ్చి టైం పాస్కి అలా మాట్లాడుకొని అలా చూసుకొని అలా వెళ్ళిపోవడానికి అయితే ఏం రావచ్చు, పర్లేదు. ఈ చుట్టూతల ఈ చెత్త మొత్తం తీసేస్తే మాత్రం ఇంకా అంటే సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు కాబట్టి చెత్త అయితేనే ఉంటుంది. ఒకవేళ చెత్త లేకపోతే మాత్రం చాలా మంది వస్తారు. చాలా చాలా అంటే చాలా చెత్త, అంటే ఇంకా ఎక్కువ ఉండేదేమో అసలు కిందకి దిగేయడానికి అప్పుడైతే లేకుండే. ఇప్పుడు వర్షాకాలం వస్తే అదంతా పోతుందేమో ఇవాళ. అంటే ఇంకా ముంగటికి వెళ్తే దాని లోపలికి కూడా వెళ్ళొచ్చేమో చూడొచ్చాను. అక్కడ ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళడానికి లేదా ఉందా లేదా దారి, అది చూడాలి. చాలా మంది వస్తారు మరి చేపలు పట్టచ్చా పట్టకూడదా, ఇక్కడంతా పుల్ల బట్ట బ్యాట్నంతా. ఈ పొరుగులు పట్టేసరికి తెల్లారుతుంది. బర్రలే స్థానాలు అటే చెత్త ఉంది అనుకుంటే ఇక్కడ ఇంత ఘోరంగా చెప్తుంది, అయినా బర్రెలు ఆగినాయి. అమ్మా చెత్త అంతా క్లీన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి. వర్షాలు పడితే తింటూ బ్రో ఎక్కువసేపు ఉండకూడదు మనం అక్కడ. అటే కొంచెం క్లీన్ చేసినట్టు నేనైతే మరీ ఘోరం, ఇక చెత్త కుప్పలే ఉన్నారు. అక్కడ లోకల్ వాడిని అడిగావు, అక్కడ దారి లేదని చెప్పారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది.
అటు సైడ్ లేకు ఇటు సైడ్ చెత్త ఉన్నట్టుందా లేకపోతే ఎట్లా ఇంత ఇంత జిడిమల్లలో ఉన్న చెత్త అంతా ఇక్కడ వచ్చేసారేమో కొంపల్లి మొత్తం చెత్త అన్నా वो साइड जाना ओ बड़ा वाला ट्री से ना हाँ वहाँ पे जाने के लिए यहाँ से मतलब उधर जाइएगा कि यहाँ से इतना होगा तो यहाँ लेफ्ट राइट ओके थैंक यू अண்ணா ఇది కంపెనీలో ఉన్న చెత్త అంతా ఇక్కడికే వస్తుంది ఇటు సైడ్ కంపెనీలు ఇటు సైడ్ ఏమో ఆడ చెరువు ఇది మధ్యలో చెత్త